ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2024 సంవత్సరంలో అక్టోబర్ నెలలో 2వ తేదీన ఏర్పడబోతున్న రెండవ సూర్యగ్రహణం గురించి తెలుసుకుందాము. ఈ సూర్యగ్రహణము ఎప్పుడు ఏర్పడుతుంది? భారతదేశ కాలమానం ప్రకారము పట్టు విడుపు సమయాలు ఏమిటి? గర్భవతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, ఏ దేశాల్లో కనిపిస్తుంది, గ్రహణ నియమాలు పాటించాలా వద్దా అనే విషయాల గురించి తెలుసుకుందాము. హిందూ మతంలో సూర్యగ్రహణము ప్రధాన పాత్ర పోషిస్తుంది. సూర్యగ్రహణానికి 12 గంటల ముందు సూతకాలము ప్రారంభమవుతుంది. 2024 సంవత్సరంలో సెప్టెంబర్ నెలలో 18వ తేదీన రెండవ చంద్రగ్రహణం ఏర్పడినది. తర్వాత కేవలం 15 రోజుల తర్వాత రెండవ సూర్యగ్రహణం ఏర్పడబోతున్నది. 2వ తేదీ అక్టోబర్ 2024 సంవత్సరం బుధవారం రోజున సర్వపితృ అమావాస్య రోజున ఈ రెండవ సూర్యగ్రహణం కనిపించనున్నది. భారత కాలమానం ప్రకారము రాత్రి 9 గంటల 13 నిమిషాలకు ప్రారంభమై ఉదయం 3 గంటల 17 నిమిషాల వరకు కొనసాగుతుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి వేళ ఈ గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి దీనికి సూతకాలము చెల్లుబాటు కాదు. ఈ గ్రహణము అమెరికా, మెక్సికో, చిల్లీ, అర్జెంటీనా, బ్రెజిల్, న్యూజిలాండ్ వంటి దేశాల్లో కనిపిస్తుంది. ఈ గ్రహణాన్ని నేరుగా చూడడం మంచిది కాదు, ఎందుకంటే సూర్యుని నుంచి యూవీ కిరణాలు నేరుగా మన కళ్ళకు తాగితే తీవ్రంగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉన్నది. సూర్యగ్రహణం పూర్తయిన వెంటనే పవిత్ర నదీ స్నానం చేయాలి, లేదా గంగాజలంతో కలిపిన స్నానం చేస్తే గ్రహణ దోషాలు తొలగిపోతాయి. గంగాజలం అందుబాటులో లేనివారు స్నానం చేసే నీటిలో కాస్త గరిక లేదా తులసి ఆకులను వేసి స్నానం చేయాలి. తర్వాత ఉతికిన బట్టలను ధరించాలి. అనంతరము ఇంటిని శుభ్రం చేసి గంగాజలము చల్లుకోవాలి. శాస్త్రాల ప్రకారము సూతకాలం ముగిసిన వెంటనే దేవుని విగ్రహాలపై లేదా ఫోటోలపై గంగాజలం చల్లాలి. అలాగే దేవుడి విగ్రహాలను తాకడానికి ముందు మీ శరీరం పైన గంగాజలం చల్లుకోవాలి, ఎందుకంటే గంగాజలం అత్యంత స్వచ్ఛమైనది. ఏ గ్రహణము దాని స్వచ్ఛతను ప్రభావితం చేయలేదు. గ్రహణం ముగిసిన తర్వాత ఆలయాలను కూడా శుద్ధి చేస్తారు. అనంతరము పూజలు ప్రారంభిస్తారు. గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాము. గ్రహణ సమయంలో వాతావరణం అనేక మార్పులు జరుగుతుంటాయి. అందుకని గర్భిణీ స్త్రీలపై ఆ కిరణాలు పడకుండా ఉంటే మంచిదని శాస్త్రం చెప్పబడింది. గర్భవతులు తన శిశువు పిండము కడుపులో ఎదుగుతున్న సమయము వారి శరీరానికి ఎలాంటి నెగటివ్ పవర్ని తట్టుకునే శక్తి ఉండదు. గ్రహణ సమయంలో రోగ నిరోధక శక్తి గర్భంలో ఉన్న బిడ్డ కోల్పోతాడు. అందుకే ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తాయని మన పెద్దలు గ్రహణ సమయంలో బయటికి వెళ్ళనివ్వరు. గ్రహణ సమయంలో వీలైనంత వరకు బయటికి వెళ్ళకపోవడం మంచిది. గ్రహణ సమయంలో దైవ స్మరణ, జపము అనేక రెట్ల శుభ ఫలితాలని ఇస్తాయి. గర్భిణీ స్త్రీలు పుట్టబోయే బిడ్డపై ఎటువంటి ప్రతికూల ప్రభావాన్ని నివారించడానికి సూర్యగ్రహణం సమయంలో తినకుండా ఉండాలి. పదునైన వస్తువులను ఉపయోగించకూడదు. కత్తులు లేదా కత్తెర వంటి పదునైన వస్తువులను ఉపయోగించకూడదు.